అయ్యా దయ చూపండి అయ్యా, నేను ఎంఏ చదివానండి. అయ్యా మణిపండి అయ్యా, ఎంఏ చదివానండి. ఎంఏ చదివానండి, కానీ ఇప్పుడు పని లేదు. ఆకలిస్తుంది బాబు. ఎంఏ गिरा, फिर उठा, फिर गिरा, लेकिन चलना नहीं सीखा। తమ్ము వచ్చేసావా? రారా. నేను ఊరు కొత్త, స్టేషన్కి రమ్మని రాశానా? ఉన్నది ఒక ప్యాంటు ఉతికి ఆరేశాను, ఆరలేదురా. ఇంకేం వచ్చేసావుగా, రారా. ఎలా వచ్చావు? ఆటోలో. అది ఆటో కాదురా, ఫట్పట్టి అంటారు. బాత్రూమ్ ఎక్కడ? అదిగో. ఉద్యోగం ఎక్కడ దొరుకున్నదో చివరికి రాజధాని వచ్చావన్నమాట. 8 ఏళ్ళు చచ్చిపోయాను రా. నువ్వేరా నిజమైన భారతీయుడివి, గర్వపడు. రూలింగ్ పార్టీ ఎంపీకి సిఫార్సు తీసుకొచ్చాను. రూలింగ్ పార్టీయా? ఈ ఎలక్షన్ లో ఏ గవర్నమెంట్ వస్తుందో తొందరపడతావే? పర్వాలేదులే, ఏ గవర్నమెంట్ వచ్చినా మా ఎంపీ అందులో ఉంటారు. రే అక్కడ రంగా స్నానం చేస్తున్నాడు రా, మన రూమ్మేట్. తలుపు తెరుచుంటాను. చాలు రైట్ బ్రదర్, మన రాజ్యంలో తలుపులకి గడియలు ఉండవు. బ్రదర్ పేరేంటి? తమ్ము. ఎవరు? వైజాగ్. తెలుస్తుంది. సార్ అది నా ప్యాంట్ సార్. అవును సార్, అది నా ప్యాంటే. ఇప్పుడే విప్పి పెట్టాను, ప్రమాణం. చూసావు కదా, చెప్పరా. చూడు బ్రదర్, ఇది ఆకలి రాజ్యం. ఈ రాజ్యంలో నీది నాది అనే భేదం ఉండదు. అన్ని మనవే. ప్యాంటు షర్టు నుండి బీడీ సిగరెట్ వరకు, చడ్డీ నుండి బెడ్డింగ్ వరకు ఎవరైనా వాడుకోవచ్చును. ఇక్కడ సొంతం అని చెప్పుకోగలిగేది పేరొకటే. అబ్బా, నా కోసమే కుట్టినట్టుంది. బెల్ట్ తీసుకురాలేదా? సిగరెట్ అలవాటు ఉందా? లేదు. లేదా? చేసుకో. ఇక్కడ రోజులో సగభాగం సిగరెట్ పొగే భోజనం చేస్తాం. సరే సార్, ఏదైనా పంచుకోవలసిందే చెప్పానా? గురుగారు, ఇప్పుడు నాకు బాత్రూమ్ వస్తుంది, నేను మాత్రం పోతే చాలా? नमस्ते जी, बोलिए। मुझे पेंटिंग अच्छी तरह मालूम है। अच्छा, इसीलिए పని ఏమైనా జాబ్? తెలుగు వారా? అవునండి, నమస్కారం. పోండి సార్, ఇప్పుడు పెయింటింగ్ పెద్దగా పనేం లేదు. మా పని అంతా ఇలాంటి బోర్డులు రాయటమే. అదేంటండి, హిందీలో ఏదో రాసిండే. హిందీలో నో వేకెన్సీ. ఇలాంటి లెటరింగ్ కూడా బాగా రాస్తానండి. ఈ పనైనా ఇవ్వండి సార్. పనా? నా షాపులోనా? బయట చూడలేదా? దానికి వేరే బోర్డు ఉందే.
రూపాయి. రండ్రా, ఎక్కడ తెచ్చారా? రెండు చేతులు చాలుకోలేదురా. రండ్రా రండ్రా, అయ్యో రెండు చేతులు చాలుకోలేదురా. రండ్రా, అయ్యో రండ్రా, రండ్రా రండ్రా, రెండు చేతులు చాలుకోలేదురా. రండ్రా 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 రండ్రా. ఏమిట్రా? ఏమైందిరా? కళ వచ్చిందా? ఏంటా కళ? ఏం లేదు. తంతాను రాసుకొని. రెండు చేతులు చాలలేదన్నావు ఇప్పుడు? అన్నానా? అన్నావు కదా. ఏం లేదురా, కల్లో ఓ అమ్మాయి పర్వతంలా ఉంది, రెండు చేతులు చాలలేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత. నువ్వు దేవుడికి దండం పెడుతున్నావా, బండబూతులు తిప్పుతున్నావా? సైలెంట్ గా మనసులో అనుకోకూడదు ఆ శ్లోకం. డబ్బు లేకపోతే చాలు, ఇలాగే దెబ్బలాడతాడు వీడు. మనీ మనీ మనీ, ఇట్స్ సో ఫనీ ఇన్ ది రిచ్ మ్యాన్స్ వరల్డ్. మనీ 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 మనీ, ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 rupees. యహూ! 100 రూపాయల? 100 రూపాయలు? 100 రూపీస్? 100 రూపీసా? 100? 100. నూరే? అవును, 100 రూపీస్. 100 రూపీసా? ఎక్కడ దొరికిందిరా? కష్టపడి సంపాదించాను. నువ్వా? సరే, తెలివితేటలతో సంపాదించాను. అదే నీకెక్కడని. సరే సరే, చెప్పు. ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది కదా, అందులో ఒక సెక్స్ ఫిలిం. సీన్ కి సెక్సేరా? అడగాల? సెన్సార్ నిబంధనలకు బలైపోయిన మన ప్రేక్షకులు ఎలా అల్లల్లాడిపోతున్నారో తెలుసా? 5 రూపాయల టికెట్ 110 రూపాయలకి అమ్మేశాను ఒక సన్నాసికి. మన సెన్సార్ కి జిందాబాద్, భారతదేశానికి జిందాబాద్. ఇదంతా నీ సొంత బుర్రేనా? అంత బుర్ర మన సొంతానికుంటే ఆకలి రాజ్యం ఎందుకు అఘోరిస్తాను? ఇదంతా దిలీప్ ఇచ్చిన ఐడియా. దిలీపా? ఎవర్రా అతను? దిలీప్ ఒక బతకనేర్చిన బుద్ధిశాలి అతను. ఇలాంటి ఐడియాస్ కి అతను బుర్రొక తేనెపట్టు. నన్ను అప్పుడప్పుడు జురుకొనిస్తాడు. ఒరే, ఇలా సంపాదించిన డబ్బుతో మనం ఎలా? ఒరే, డబ్బుకి జాతకాలు చూస్తామేరా, ఇవరైనా భోజనం చేద్దాంరా. రై, గబగబా వెచ్చాలన్నిటికీ ఒక లిస్టు రాసేరా. ముందు వెంకటేశ్వర స్వామికి ₹1 ఇవ్వు. రే, నీకు కావాలంటే అడుగు, దేవుడి పేరు చెప్తావు ఎందుకు? రే, నువ్వు అనవసరం. ఆగాగు, ముందు కిల్లికోట సర్దార్జీకి 15 రూపాయలు ఇవ్వాలి. నెస్కేఫ్, పాల పౌడరు, చక్కెర. ఉండు, బీడి కట్ట, సబ్బు, కొబ్బరి నూనె. రై, ఫస్ట్ స్టవ్ కి కిరోసిన్ రా. ये 100 रुपए घर का किराया, बाकी 50 रुपए के लिए मैं कल आऊंगा, ठीक है? 100 రూపీస్. 100 రూపీస్. 100 రూపీస్. 100 రూపీస్ జిందాబాద్. భారత సర్కార్ జిందాబాద్. ఆంధ్ర యూనివర్సిటీ జిందాబాద్. బిఏ డిగ్రీ జిందాబాద్. నిరుద్యోగం జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ ఐ జిందాబాద్. కాంగ్రెస్ యు జిందాబాద్. కాంగ్రెస్ ఎక్స్ జిందాబాద్. కాంగ్రెస్ వై జిందాబాద్. కాంగ్రెస్ జెడ్ జిందాబాద్. యాక్షన్! जी, रेलवे स्टेशन जाने वाला बस कब आएगी? भगवान जाने. माफ कीजिए, आपको रेलवे स्टेशन जाना है? हाँ. आज टैक्सी बंद है, मैं सामान ले लूं? कितने चाहिए? कितने दोगे? 50 पैसे. 50? ठीक है. छुट्टा नहीं है मैम साहब. मेरे पास 50 पैसे नहीं है. अगर आपके पास नहीं है तो मेरे पास कैसे होगा? ఇంతే, చిల్లర లేదనే సాకులో డబ్బును గుంజటం. రాస్కల్. మాటలు కొంచెం జాగ్రత్తగా రానిస్తారా? మరేమిటి,
మొదట ₹1 అడిగి ఇప్పుడు ₹1 అడిగితే ఏమిటి అర్థం? రూపాయి ఎవరు అడిగారు? చిల్లర లేదన్నాను. ఇంత గొడవ చేస్తున్నారేంటి? ఉంచుకోండి. This is also another way for extracting more money, I know. What do you know, madam? What the hell do you know? You think I'm going to make a hell of a fortune out of this trivial sum and build a multi-story complex in this great goddamn metropolis? Keep it! Keep it as a present! వాడు ఎప్పుడు పోయాడు రా దొడ్లోకి? రేడియోలో భక్తి రంజన ప్రారంభమైంది, వీడు ప్రారంభించాడు రా. వచ్చేస్తున్నా గురు, ఏదో ఆలోచిస్తూ కూర్చుని పోయాను. పడుకోలేకపోయావా గాడిద? ఒంటరిగా ఉంటే వీడు బుర్ర మహాచురుగా పనిచేస్తుందిరా. వేళ కాని వేళలలో, లేనిపోని వాంఛలతో, దారి కాని దారులలో, కానరాని కాంక్షలతో దేని కొరకు పదే పదే దేవులాడతావు శ్రీశ్రీ అన్నట్టు. అంతే గురు, నువ్వెన్ని చెప్పు. కొందరి కాంక్షలు కక్కుసులోనే పుట్టి కక్కుసులోనే కడుక్కుపోతాయి. నా అలాగెందరో. గోలల్లో గుర్రపు సవారి చేస్తున్నావు రా మనం. నేను ఆడందా. సరే నువ్వారా. వేడి పళ్ళు ఉన్నాయా, చల్లటి పళ్ళు ఉన్నాయా? వేడి పండే నేను ఇస్తాను రా. వేడి పండు అంటే ఏరుకున్న సిగరెట్టా? అది వేడి పండు, ఇది చల్లటి పండు. నేను వస్తాను రా. ఎక్కడికి రా? గుడికి. ఇదేమిట్రా ఉన్నట్టుండి వీడికి ఎంత భక్తి? ఆలోచించి చూడు. స్వామి స్వామి ఆశీర్వదించండి. ఎవరు? నేను చిన్నవాడిని, మీరు పెద్దవారు. ఆశీర్వదించండి. శుభమస్తు. ఆశీర్వదించండి. ఆరోగ్యమస్తు. ఆశీర్వదించండి. ఇంకెలా? ప్రసాదం ఉందిగా. కుర్రవాడు. స్వామి స్వామి ఆశీర్వదించండి. పెద్దల యందు ఎంత భక్తి. ఇది కలియుగం. ఆకలి యుగం. ఆశీర్వదించండి. శుభమస్తు. ఆశీర్వదించండి. ఆరోగ్యమస్తు. ఆశీర్వదించండి. ఇంకెలా? ప్రసాదం ఉందిగా. ఎరా, దేవుడి మీద భక్త, ప్రసాదం మీద భక్త, దొంగ రాస్కెల్. ఈ హస్తినాపురంలో వినాయకుడి గుడి మన వాళ్ళు ఎందుకు కట్టారో ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు. అవును, మనలాంటి నిరుద్యోగులకి పొద్దుడి పలహారం కోసమే. ఉద్యోగం లేదు. రే రంగా, నీకే వచ్చిందిరా. అదే తెలియపరచడానికి విచారిస్తున్నారట. నీకేమొచ్చిందిరా? కర్మరా. ఇది జాతక పత్రిక. మా ఊరు జ్యోతిష్కుడికి రాసి పంపించాను. వివరాలు వచ్చాయి. ఏం రాశాడ్రా? నేను పుట్టిన వేళ తప్ప అంతా బాగానే ఉందట. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోకుండా జాతకాలు చెప్పించుకుంటే ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే మాత్రం ఉద్యోగాలు వచ్చాయా? గ్రహబలం బాగుంటే ఉద్యోగం అదే వెతుక్కుంటూ వస్తుందిరా. మరి అంతవరకు ఉపవాసమే. ఆకలి వేస్తుందిరా. పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయి. రథచక్ర ప్రళయ దోష భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. ఎక్కడికి రా? భూకంపం పుట్టించడానికి.
తెల్లారగట్టే ఎక్కడ ఊరేగి వస్తున్నావురా? క్షవరం చేయించుకొస్తున్నాను. మరైతే ఆగక్కడే. ఏ మైల కాదా? తిరుపతిలో కత్తిరిస్తే పుణ్యం, మన తిరుపతి గాడు కత్తిరిస్తే మైల. భగవంతుడికి సమర్పించే తలనీలాలు నీ తలమాసిన జుత్తు ఒకటట్రా? అవును, ఖచ్చితంగా ఒకటే. ఎక్కడున్నా ఒకటే. ఇక్కడ ఉంటే జుత్తు అంటారు, ఇక్కడ కనుబొమ్మలు అంటారు. ఇది మీసం, ఇది గడ్డం. శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరు దానికి. మొత్తం 1000 పేర్లు పరమాత్ముట్ల. చప్ నోర్మై. పరమాత్మ స్వరూపం గురించి నా దగ్గర ఇంగిలిపోతారు పోయిక. నీ తలగొరిగిన తిరుపతి గాడిన పరిశుద్ధంగా వస్తే నా సహపంక్తిని భోజనం పెట్టిస్తాను. కానీ నువ్వు ఇలా కత్తిరించిన జుట్టుతో పంపంతా అపభ్రంశం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. ఇది సరస్వతి నిలయం. చుట్టూ తిరిగి వెళ్ళి స్నానం చేస్తాగలడు. శరీర కష్టం స్ఫురింప చేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఓహో, పెద్ద శ్రీశ్రీ బయలుదేరాడయ్యా. అవును, మీలాంటి కూపస్థ మండూకాల్ని చీల్చి చెండాడడానికి మీకే పుట్టిన అభినవ శ్రీశ్రీ నేను. మొదలైందా తండ్రి కొడుకుల కురుక్షేత్రం? మరేమిటి, చెదపరుగులు చదువులు చదివి మాటకి మాట జవాబు కూడా గొప్ప అనుకుంటున్నాడు. ఒక ఉద్యోగం సంపాదించుకునే గతి లేదు, ఊరికి ఉపకారం కబుర్లు చెప్తాడు. చూస్తూ ఉండు, వీధులు పట్టుకుపోయి అడుక్కు తింటాడు. అన్నపానాలు లేని వేళ నవ్వలా వచ్చిందా? యమునా జలం పానం చేయబోయ్. అదే రోజు చేస్తున్నాం కదరా, కొత్తగా ఏదైనా చేద్దాంరా. नमस्ते भाई. I got matchbox. I want one cigarette. Thanks. Namaste bhai. Please give me 5. Thanks. Thank you, sir. నిప్పు కావాలా? ఇది ఒకే ఒక సిగరెట్ కదా, దీన్ని వారం రోజులు కాలుస్తాను. ఈ ట్రిక్ నీకు తెలుసా? డబ్బు ఎక్కడ? తలుపుతీరా, లేకపోతే పగల కొడతాను. నీకేం కావాలి? లోపలికి పరిగెత్తుకొచ్చి దాక్కున్నాడే మాయగాడు, ఆయన కావాలి. ఏం చేశారైనా? ఒక పని మీద పోస్టల్ ఆర్డర్ కొందామని ఉంచుకున్నాను, 15 రూపాయలు. అది కావాలని కుళ్ళి కుళ్ళి ఆడ్చాడు. సరే పాపం పోని. చెప్పండి. పెళ్ళాం పురుడు చావు బతుకులో ఉండి మందుకు డబ్బు కావాలన్నారా? అమ్మ చచ్చిపోయింది, దహనం చెయ్యాలి, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అన్నారా? మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన కూతుర్ని. మీరు చచ్చిపోయారని చెప్పి డబ్బు అడిగాడు, అది పెద్ద యాక్సిడెంట్ లో. బతికే ఉన్నారా? సూదంలో ధర్మరాజుకు బాబీన ఆయన సొంత భార్యని పందెం కాచారు. ఈయన అందరి భార్యని పందెం కాయటానికి సిద్ధం. కన్నె కూతురు వినవలసిన మాట్లాడినా ఇవి చంపేస్తాను తెలుసా? నా ఆస్తంతా జోదంలో పోయింది, ఒప్పుకుంటాను. అదే జోదంలో ఓడిపోయింది గెలుచుకోవాలి కదా. బస్సులో డబ్బు పారేసుకుని పార్కులో ఎదుగుతారా ఎవరైనా? కరెక్ట్ సార్. మీ దగ్గర డబ్బు ఇచ్చేసి ఇంకెవరినైనా అడగలనా? మిమ్మల్ని అడగాలి కదా. ఇదిగో చూడండి, గొడవ చేయకండి. ఆయన ఇవ్వవలసిన డబ్బు నేను ఇస్తాను. ఎంత ఇవ్వాలి? అదెంత పెద్ద 15 రూపాయలు ఒక ఆట. కూతురు సంపాదన మీద బతకడానికి సిక్కట, అందుకని జూదమాడి సంపాదిస్తాట. నేను స్టేజ్ మీద నాటకాలు ఆడతాను, ఈయన ఊరంతా నాటకాలు ఆడతారు. ఇదిగోండి. మనకు కమిషన్ లేదా?
నిమిషం. ఇదేంటి వడ్డీయా? నేను మీకు ఇవ్వవలసిన బాకీ. థ్యాంక్ యూ. No mention. ఛీ! 2 రూపాయలు ఇయ్యి. నన్ను కని పడేశాం. ఏం ఉపయోగం? దరిద్రం. మీరు వెతికేది దొరకదు. ఏం వెతుకుతున్నానో తెలుసా? డబ్బేగా. అవును, 2 రూపాయలు కావాలి. అది వెతకూడదు, సంపాదించాలి. ఏమిటి సంపాదన? ఏనాడు సంపాదించాను కనుక 2 రూపాయలు కావాలి. ఉంటే కదా ఇవ్వటానికి. మొండి చేయక, అవసరంగా డబ్బు కావాలి. ఈ తల్లి దమ్ము కొట్టటం, రమ్ము కొట్టటం, ఇవేగా మీ అవసరాలు? సిగ్గులేదు. సిగ్గు లేదంటే డబ్బు ఇస్తావా? సరే, సిగ్గు లజ్జా 2 లేవు. 2 రూపాయలు, 1 రూపీ ఈచ్. నన్ను పోషించనక్కర్లేదు. నా పెళ్లి పెటాకుల కోసం మీరు కష్టపడక్కర్లేదు. మొహానికి రంగు పూసుకొని ముక్కు మొహం తెలియని జనం ముందు ఆటలాడుతూ పాటలు పాడుతూ 5-10 నేను సంపాదిస్తుంటే అది కాస్త మీరు గద్దలో తన్నుకుపోతున్నారే. కన్న కూతుర్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారే. ఈ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకొని అడవను. ఇదిగో, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. సరే, ఉన్నది తీసుకెళ్ళండి. చూడటం కాదు, ఎక్కడ పడితే అక్కడ. మేడం, హలో మేడం. ఎవరు? నేనే, రంగా, కూలీ. ఉదయం మీ నాన్నగారిని వెంబడించుకొచ్చానే. ఏం కావాలండి? నా ప్యాకెట్ లో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంచుకున్నాను. మీ నాన్నగారు తరుముకొచ్చినప్పుడు మీ ఇంట్లోనే పడిపోయి ఉండాలి. కాస్త చూసి చెప్తారా? ఇంట్లో ఫోటో ఏది చూసినట్లేదండి. సాయంత్రం చెత్తంతా చిమ్మి చెత్తకుండీలో వేశాను. ఇదేంటండి, ఎడా తెరిపి లేకుండా నారంజ తొక్కలు వస్తున్నాయి. ఈ బిల్డింగ్ లో డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఏంటి? కాదు, జబ్బులున్న వాళ్ళు ఎక్కువ. అబ్బా, ఇంకా చాలు, వదిలేయండి. దాందే ఉందండి, ఇంకా వెతికితే సోషలిజం దొరికినా దొరకచ్చు. ఆహా, చెత్తలో దొరికిన చిత్రరత్నం. ఏమిటండి? నా ముఖం దొరికిందా? ఫోటో దొరికింది, ఉద్యోగం దొరకాలి. చేసే పనిలో హెచ్చు తగ్గులు చూసే మనిషిని కాను నేను. చట్టసమ్మతమైన ఏ పనైనా సరే నేను చేస్తాను. కానీ నా చుట్టూ జరిగే తప్పుడు వ్యవహారాలన్నీ చూసి చూడనట్టు పోవడం నా వల్ల కాదు. అక్రమం జరిగినా సరే, అసహ్యం జరిగినా సరే. కొద్ది రోజులు ఈ ఆటో రిక్షా, అదే ఫట్ఫటి నడిపాను. ఆటో రిక్షా తోలే నా దృష్టి రోడ్డు మీద ఉండాలి కదా. ఆ దరిద్రకోట అద్దంలో వెనక జరిగే దరిద్రం అంతా కనపడుతుంది. ఎక్కడో కొట్టుకొచ్చిన కేసు, మనకెందుకని ఊరుకోలేకపోయాను. తిన్నగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను. తర్వాత ఏంటి, వాడి మీద కేసు పెట్టారు. ఆటో రిక్షా ఓనర్ ఆ మర్నాడే నన్ను పనిలో నుండి పీకి పారేశాడు. సరే, పబ్లిక్ కాంటాక్ట్ లో ఉంటేనే కదా ఇలాంటి గొడవలని ప్రైవేట్ లో చెప్పడం ప్రారంభించాను. ఏమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను చెప్తానండి. మీ అమ్మాయిని ఉతికి ఆరేసిన ఫిలాసఫీ అవ్వదు. అసలు చదువు మీద ఇంట్రెస్టే లేదు. దానికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది నేర్పించవయ్యా. అది నా వల్ల కాదండి, క్షమించండి.
హఠాత్తుగా తలుపు తడితే హౌస్ ఓనర్ ఏమో అనుకున్నా. సారీ. కూర్చోండి. లేవరా. మీరు కూర్చోండి. వీలు పడలేదు. పట్టుకోరా. నేను వచ్చిన విషయం ఏమిటంటే, చెప్పండి. మా నాటకంలో ఒక ఆయనకు సడన్ గా సుస్థి చేసింది. రేపే నాటకం. ఏం చెయ్యాలో తోచడం లేదు. మీరైతే ఆ వేషానికి బాగుంటారని చెప్పాను. నాటకమా? అవును. నేనా? ఏం భయమా? 25 రూపాయలు ఇస్తారు. అది మీకు ఉపయోగపడుతుందని. నేనే చేస్తానండి. మాకు కావాల్సింది హీరో వేషానికి సార్. ఏమంటారు? రండి, వాళ్ళకు మిమ్మల్ని పరిచయం చేస్తాను. వెళ్ళరా. 25 రూపీస్. 5 minutes లో వచ్చేస్తాను. అవును, మీరంతా భోంచేశారా? లేదండి. ఎక్కడ భోంచేస్తారు? అది ఇక్కడే, సెల్ఫ్ కుకింగ్. అయితే భోంచేస్తారండి. అది పర్వాలేదు, తర్వాత చూసుకోవచ్చు. అది కదండి, మన కరోల్పాకు వెళ్ళటానికి అరగంట పడుతుంది. ఈవేళ రిహార్సల్స్ ఉన్నా ఉండొచ్చు. ఇక ఈ పూటకు వస్తే మీరు భోంచేసారండి. అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను. ఏ, భోజనం రెడీయే కదా? అదంతా ఎప్పుడో రెడీ. రెడీ ఎప్పుడో రెడీ. మరి ఇంకే భోంచేయండి. నేను భోంచేసే వచ్చాను, అందుకే చెప్పాను. మేము ముగ్గురం కలిసి భోజనం చేయటం అలవాటు, అందుకు సంకోచపడుతున్నాడు బాబు. ఓ, ముగ్గురు నిదానంగా భోంచేయండి. కాబట్టి నేను ఖర్చు చేయనా? మీరు కూర్చోండి. ఇంటికి వచ్చిన మనిషికి పని చెప్తానే బాగుండదు. బాగుండదు, అది బాగుండదు. మీరు కూర్చోండి, మేము భోజనం చేసి వస్తాం. అదే మే తీసుకొచ్చారా లేదా అని. ఆవకాయ సారేరా. భోజనం చేసి వస్తా. అన్నం చెయ్యి పెట్టద్దురా, గరిడతో తీయాలి. పులుసుందా? రా రా రా, కూర్చో కూర్చో. పూర్తిగా చాలు. చెప్పానుగా. సరే, నెయ్యి ఉందా? నెయ్యి ఉందారా? అన్నం ఇక్కడ. ఇదిగో అన్నం. అన్నం చాలంటే చెప్పాలి, నాకు తెలియదు. నెయ్యి తన్నంత అప్పుడం కలుపుతుంటే బ్రహ్మాండంగా నెయ్యి. సరే, అప్పుడే ఎలా ఉంది? బాగుందా? నాకు పులుసు కావాలి. కాలీఫ్లవర్ వద్దురా, నాకు నచ్చదని తెలుసు కదా. మునక్కాయలు అది ఇదేంటి? చాలు. చాలా మజ్జిగ. మజ్జిగ చాలు. ఆవకాయ కదా, ఆ జాడీలో చూడు. ఆవకాయ కదా, ఇదిగోరా. ఆవకాయ కలుపుకు తిన్నాలి. తొందర కానీ 25 రూపీస్ రా. ఆవకాయ కావాలా? రా. ఇదిగా ఆవకాయ. చెప్తానుగా, నీళ్తారు నీళ్తారు. చాలరా చాలరా ఎక్కేళ్ళతోనే కాస్తాడు రా వీడు. మజ్జిగ కొన్ని పూసుకో. చాలే, ఆపండ్రా. వీడే ప్రథమ ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టాడు. ఇదేనా మీ భోజనం? నిజంగా భోంచేరా? అది ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు నేను మొదట చేయవలసిన పని
అవును, మీరంతా చేతులు కడుక్కున్నారా? కడగటమా? 2-3 సార్లు కడిగామండి. ఈ విందు భోజనం అయ్యాక కావాలంటే కడుక్కుంటాం. విందా? విందిచ్చినట్టే నాకు అనిపించలేదే. అన్ని పనులు మీరే చేసుకున్నారుగా. ఏంట్రా? ఉంటూ వేస్తాను, తిండిపో. ఏం లేదు, అప్పడం అప్పడం. ఇస్తాను. ఏంటండి, ఏమైంది? మా నాన్నమ్మ చచ్చిపోయింది. ముందు మీరు భోంచేయండి, జరగాల్సిన తర్వాత చూసుకుందాం. భోంచేయండి. లేవరా లేవరా. ఏంటి ఏం జరిగింది? నాయనమ్మ. అమ్మా! ఏమండి, మిగతా ఏర్పాట్లన్నీ చేయాలి కదా. అవును, కానీ చేతిలో డబ్బు లేదే. అరే, మా భోజనాల కోసం అంతా ఖర్చు చేశారా? Shit. ఇప్పుడు ఏం చేద్దాం రా? అంత్యక్రియలకి డబ్బు కావాలి. అదే ఎక్కడుందని? అబ్బులు, పోయి ఇవన్నీ అమ్ముకురా. సరిపోతాయంటావా? కనీసం 200 రూపాయలైనా కావాలి. వస్తాయా అని? అరే, దేవుడు పడవరా. చాలే, చచ్చిన ముసల్దానికి ప్రాణ ఎట్టు పోయాడు ఈ దేవుడు. శవదహనానికైనా ఉపయోగపడినాయి. వదలదు వెళ్ళు. నాకు వీలైన మొత్తం తీసుకొచ్చాను, దీంతో పని జరిపిద్దాం. ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న సహాయం నేను మర్చిపోను. నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. ఎంత బాధ్యత లేకుండా తిరిగే మనిషి అయినా తల్లి చావడంతో ఆవిడని విడిచిపెట్టనే లేదు. ఏడుస్తూనే ఉన్నారు పాపం.
ఏమిటో మీ తగులరా మీరు విడిచిపెట్టు రంగా రంగా చెప్తుంది నీ తగులు. రేయ్, రేయ్, రంగా రేయ్, రంగా ఏమిటా ఇది? అబ్బా You rascal! అబ్బో, నువ్వు లేరా? నేను చెప్తాను, లేరా? ఒరే రంగు నిన్ను ఏమిటండి ఇది? సారీ రండి. ఇది మాకు మామూలే, అప్పుడప్పుడు దెబ్బలు ఆడుకుంటాం, కలిసిపోతాం. కానీ మా ముగ్గురిని ముడివేసేది ఒకటి ఉంది, ఆకలి. ఏంటి విశేషం? నాటకంలో వేషం ఇప్పిస్తానని ఆ రోజు చెప్పాను కదా, ఇప్పుడు వెళదాం, వస్తారా? పోదాం. థ్యాంక్ యూ. నాన్న, ఇది ఆమెకు నాకు ఏ జన్మలోనూ ఏర్పడ్డ అనుబంధం. నాట్ లైక్ దాట్. మీకెందుకయ్యా నాటకాలు? బాసు, షౌట్ దోస్ లైన్స్. మాట నా భీలోండి రావాలి. వంచలాయం. సారీ సార్. బాబు, కుక్క తోకవు నువ్వు. నిన్ను వంచడం నా అవసరం కాదు. డూ ఇట్ అగైన్. మరోసారి చూద్దాం. నాన్న, గ్రూప్ ఫోటో కాదు ఇది, పొజిషన్స్. ప్రేమ అనేది వట్టి మాయ. ప్రేమ ఓ అంటే స్టాప్. హలో ఎస్. ప్రతాప్, ఏ మిస్టర్ రంగా. మిస్టర్ ప్రతాప్. హలో. యా, రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, ఆల్ ఇన్ వన్. సార్, నా లవర్ వేషానికి ఎవరినైనా చూసారా? నీకు అసలు హీరో దొరకడం లేదే. ఆ, ఎస్. రాజు, ఆ రోజుకి ఈయన ట్రై చేద్దామని తీసుకొచ్చాను. మీరు నాటకాలు ఏమైనా వేశారా? లేదు. కనీసం చూసారా? లేదు. నాటక సాహిత్యం చదివారా? అబ్బాబే, అలాంటిదేం లేదు. గుడ్. అయితే మీరు బాగా నటిస్తారు. సరే, నీ పక్కన హీరోగా నిలబడ్డానికి ఇతని అర్హతనేమిటి? మీరు నాటకాలు రచిస్తున్నారు, నటిస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు. మీకున్న అర్హతలేంటి? ప్రతాప్, ఎంత పని చేశారు? విజ్జి, మనం కన్న కలలు, కట్టుకున్న గాలి మేడలు అన్ని ఒక చిన్న బుల్లెట్ తో చిన్న భిన్నమయ్యాయి. చూసావా? ఇలా చేసినందువల్ల కుమార్ విజయం సాధించినట్టు అనుకుంటే అంతకన్నా ఏ మిస్టర్ రంగారావు, డైలాగ్స్ మర్చిపోయారా? లేదు. మరి చెప్పడానికే. అలాంటి డైలాగులు నేను చెప్పను. స్పీక్. సార్, గుండు గుండెల్లో చొచ్చుకుపోయింది, డైలాగ్ ఎలా చెప్తాడు? అసలు మాట ఎలా వస్తుంది? ఎందుకు రాదు? రాసింది నేను. అదే సార్, ఎలా వస్తుందని. డోంట్ ఆస్క్ సిలీ క్వశ్చన్స్. మీ డైలాగే సిల్లిగా ఉంది. ఇక్కడ నేనే కథ రచయితని, నేనే దర్శకుని. ఇక్కడ నటించాల్సింది నేను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. సారీ, ఆత్మవంచన చేసుకొని నేను నటించలేను. గెట్ అవుట్. నాటకాల గురించి నాకు నేర్పేవాడైతను. ఓకే, లెట్స్ గో టు సీన్ నంబర్ 6. రండి, కూర్చోండి. ఇంతవరకు నేను ఎవరిని క్షమాపణ అడగలేదు. ఇప్పుడు నిన్ను అడగాలని వచ్చాను. ఎందుకు? రిహార్సల్ హాల్లో జరిగిన దాన్ని కాదు, నాకు సహాయం చేయాలనుకున్న నిన్ను ఇబ్బందులు పెట్టాను. కానీ నాకు మాత్రం ఒకటి తెలుసుకోవాలనుంది. మీ కోపం ఎవరి మీద? మీ మీదనా? మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీదనా? మొత్తం లోకం మీదనేనా? మాయ ఎక్కడ ఉన్నా నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కోపం మీ తోబుట్టువా, పెంపుడు పిట్టా? కోపం అది వంశ పరంపర. ఏమండి, కలకత్తా, బొంబాయి మీరు ఎలాగో వెళ్ళొస్తుంటారు. గవర్నమెంట్ ఆఫ్ మీకు పరిచయం. ఒక్క ముక్క మీరెవరితోనైనా అంటే మన రంగడికి ఉద్యోగం దొరకపోతుందా? ఈ పళ్ళెక్కిలించకపోయి నన్ను సిఫారసు కోసం నిలబడమంటావా? పస్తులుండి చచ్చినా ఖాతరలేదు కానీ ఈ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారు. అవునరా, సంగీత నిధి గాన కళా కోవిద విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు ఎవరిని సిఫారసు కోసం దేవురించడు. అది ఒక పనికి మాల కోసం.
కాలం ఇలా ఉన్నప్పుడు మర్యాదల గురించి ఆలోచిస్తే ఎలా? మనసు నొప్ప చేసుకుని పిల్లాడు ఎంత కష్టపడుతున్నాడో చూసారా? ఏమిటి పాపం మీ అబ్బాయి గారు కష్టపడిపోతున్నారా? అటు చూడు వారిని కాళ్ళు బార చాపుకొని కాఫీ గ్లాస్ ఎత్తిపోసుకోవడానికి కూడా కష్టం అనిపించి తప్పలించి తాగుతున్నాడు. అంట్ల వేధ. సంగీతం నేర్చుకోరా అన్నాను, విన్నాడు గాడు. ఎంఏ ఫిలాసఫీ చదివాడు. ఫిలాసఫీ గాడిది గుడ్డు. వాడి ఇష్టానికి వాడిని వదిలేశాను. ఇప్పుడు పని వాడినే చూసుకోమను. రోషం ఉన్నవాడైతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డ నేర్చుకోమను. అవునే నా తమ్ముడైనా చూసావా? చూడలేదే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు మీరే. మర్చిపోయాను కదేం పొడుకాయా దరిద్రం. తాళాలు గుత్తా నిలువెత్తు తంబురా పొద్దున్నే సాధకం చేసి ఇక్కడ పెట్టాను. ఏమైందంటావే? నన్ను అడగండి, చెప్తాను. ఏమన్నా? తంబురా నేనే అమ్మేశాను. అమ్మేశావా? 120 రూపాయలు వచ్చాయి. నా ఖర్చులు పోగా మిగిలింది ఇదిగో మీకోసం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. తరతరాలుగా ఇంట్లో ఆరాధిస్తున్న నా సరస్వతీదేవిని అమ్మేసి నాకే ద్రాక్షపడి తెస్తావా? ఎంత పొగరా నీకు? నేను దేవాస్కర్స్ కోసం డబ్బు అడిగాను, పోస్టల్ ఆర్డర్ కోసం అడిగాను. నమ్మకుండా ఇబ్బంది పొమ్మన్నారు. కన్న తండ్రి ఇవ్వకపోతే ఎవరిస్తారు నాకు? నీకు గుణపాఠం చెప్పాలనే తంబురానే అమ్మేశాను. చూసావుటే ఇవాళతో అటో ఇటో తేలిపోవాలి. ఇక వాడి ముఖం చూడదలుచుకోలేదు. వెంటనే ఇంట్లో పొమ్మను వాడిని. ఆ బాధ ఆయనకు అక్కర్లేదని చెప్పు. నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? ఢిల్లీకి. ఢిల్లీ ఎందుకట? నేనేం పాటకి తిరిగి వెళ్తున్నానా? పని వెతుకుపోతున్నాను. ఉన్న ఊళ్ళో దెబ్బ కొరగాడు. ఇక ఢిల్లీ వెళ్ళి ధరిస్తాడు. సరే, మీ మొహం చూడక్కర్లేదు కదా. పళ్ళు రాలకుండా జాగ్రత్త. చూసావుటే ఆ శృతి కాస్త తగ్గించండి. మీ తంబురా అమ్మిన డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను. నాకు ఉద్యోగం దొరకనే మీ డబ్బు వడ్డీతో తిరిగి ఇచ్చేస్తాను. అవే మాటలరా, నువ్వే ఢిల్లీకి పోవద్దురా. వెళ్ళనీయ రథానే. ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు. ఎవడు కొంటాట? ఇదేమిట్రా, నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు. నిన్న ఆయన అర్థం చేసుకోరు. విడిపోతే మహాబాగా అర్థం చేసుకుంటామేమో. కానీ ఒకటి, వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి, గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు. ఒరే రంగా, అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను. అది నీ పేరుతోనే. అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్. ఏ ఇప్పుడు బాధానికి శ్రీశ్రీ ముక్కలేం దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం హాసం లాసం కాని, కళా రవి పవి కవి. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనుకోకండి. నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరొక త్యాగమూర్తి అనుకుని అందువల్ల నన్ను చిన్న చూపు చూస్తున్నారని. మిస్టర్ రంగా, నాతో చెప్తే అది ప్రాంప్టింగ్ కాదు, కోరస్. నేను ఏం మీరు చెప్పండి. నేను మర్చిపోయినప్పుడు గుర్తు చేయండి చాలు. మొదటి నుంచి చూద్దాం. మన ప్రేమ వల్ల నాకు మాత్రం ఇబ్బంది లేదనకండి. నాకు నాకు మీలో ఏ స్వభావం నాకు మీలో ఏ స్వభావం నచ్చలేదంటే మీరు ఒక చెప్పండి. త్యాగమూర్తి త్యాగమూర్తి అనుకుని అందువల్ల ఏమైంది? ఎవడో మన వైపు తొంగి తొంగి చూస్తున్నాడు. గెట్టపాడు. అడుగు అడుగుడుగు. ఇందాకడి నుంచి చూస్తున్నాను, మన వైపే తొంగి తొంగి చూస్తున్నాడు. రాస్కల్. చూస్తున్నా. ఇంతసేపు ఏ పని చేస్తున్నావా? కొట్టడానికి ముందే చెప్పడానికి ఏమయ్యా? అవుతా అంటే బెంగాలే
మహారాష్ట్రనా హిందా మరి మలయాళమా అరవా తెలుగా ఏ అమెరికా నుంచి దిగి వచ్చావా ఇండియనవే కదయ్యా మూగడివా ఏ భాష సొంతం అని చెప్పుకోలేవు అందుకే ఇండియన్ అన్నావా దెబ్బలు ఏమైనా తగిలాయా నీ గురించి గొప్పగా అనుకున్నాను కానీ నువ్వు ఒక బజారు వేసిలా ప్రవర్తిస్తున్నావు చూడు నీ ఒంటి మీద ఏం లేకుండా వచ్చింది తెలుసుందా నేనేం ఒళ్ళు మర్చిపోను డోంట్ టేక్ మీ ఫర్ సెక్స్ స్టాప్ ఇడియట్ ఇదిగో వస్తున్నా ఓ స్నానం చేస్తున్నారా నేను తర్వాత వస్తాను డ్రెస్ చేసుకుని 2 నిమిషాలు వచ్చేస్తాను మీరు కూర్చోండి పర్వాలేదు తర్వాత వస్తాగా సారీ డ్రైవర్ పిచ్చేజా లిఫ్ట్ కావాలా అవును జీవితంలో లిఫ్ట్ చాలా అవసరం భోజనం బాగుందా ఏవన్ నువ్వు ఏవన్ అయితే రేపు లిఫ్ట్ ఉంటుందా మెనువైనా సరే మెన్నైనా సరే రోజు మార్పు కావాలి నాకు నా దగ్గర డబ్బు లేదుగాక లేదు నిన్న హిందీ నాటకం కొట్టించావు కదా ఆ డబ్బేమైంది ఉప్పు చింతపండు మిరపకాయలు కొనొద్దు నా దగ్గర కానీ లేదు 10 మాసాలు మోయించి కనిపించిన తండ్రిని
కానికి అర్ధనాకి కూతురు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ పట్టింది. వాట్ ఏ కంట్రీ, సిగ్గుచేటు. ఈ మధ్య 3 సంవత్సరాల నుంచే కదా నీ సంపాదన. 15 సంవత్సరాలు నిన్ను పెంచానే, దాని మాట ఏమిటి? ఏడాదికి 2 రూపాయలు వేసుకున్నా 15 సంవత్సరాలు. 15 into 2 30 రూపాయలు ఇవ్వకూడదా కన్న తండ్రిని అడిగినప్పుడల్లా? ఉహు. నా కన్న తండ్రి మీద ప్రమాణంగా చెప్తున్నాను, నేను ఇవ్వను. ఓహో, అరే ఏందనేది? కిరసనాయిల్ నేను తగలబడిపోతే నీకే గొడవ ఉండదు. అందుకని అగిపెట్టెక్కడా అడిగితే ఇవ్వగా. ఇదిగో చూడు, ఇదిగో నేను తగలబండని నీ నమ్మకం కదా. ఇదిగో నిప్పు, అంటించుకుంటా నిజంగానే అంటించుకుంటా. వెయిట్ చేయమంటావా? రోజుకో చోటు పెడుతున్నావు డబ్బులు డబ్బా. ఎంత కావాలి? 30 రూపాయలు. మీ తండ్రి ఆస్తంతా తగలెట్టారు, తల్లికి తలగురు పెట్టారు. ఇక నేను మిగిలాను. నాకు తలగురు పెట్టాక మీరు ఆ పని చేయండి. నీకు కూడా కురువు పెట్టి నేను ఎక్కడ తిరిగేదా మా డబ్బుల కోసం? నా గతి చూసారా మిస్టరంగా? చూశాను, కానీ నీ మీద జాలిపడ్ను. స్వయం కృతం. అతను బెదిరించినప్పుడల్లా డబ్బు ఇస్తున్నావు గనక డబ్బు కావాల్సినప్పుడల్లా నిన్ను బెదిరిస్తున్నాడు. ఇది నా తలరాత అనుకుంటాను. తలరాత నీ ఒకదానికే కాదు, ఆడాళ్ళందరికీ అదే తలరాత. బానిసత్వం. చిన్న వయసులో కన్నవాళ్ళకు బానిస, వయసు వచ్చాక వలచిన వాడికి బానిస, తాళి కట్టాక కట్టుకున్న వాడికి బానిస, ఆ తర్వాత కనీ పెంచిన పిల్లలకు శేష జీవితం అంతా బానిస. బానిస అబ్బా, మీరు బయటపడే మార్గమే లేదు. స్త్రీ స్వాతంత్ర్యం అని పిచ్చివాళ్ళే అరిచి గీపెట్టాడు జలం గారు. కానీ మీరు ఈ జన్మలో బాగుపడరు. కాకపోతే ఇలాంటి తండ్రి ఉంటేనే చస్తేనే. మిస్టరంగా తగలపడి పొమ్మనాల్సిందే. మీరేం చెప్పనక్కర్లేదు, ఇది మా కుటుంబ విషయం. ఆహా, ఈ మాట కూడా అంటారని తెలుసు. వస్తా. తిమ్మిరిగా ఉందా? తండ్రి కూతురు మధ్య పాలిటిక్స్ పెడతావే దొంగరే. ఏం చేస్తా అంటే? ఎన్ని లీటర్లు కృష్ణాయిలు పోసుకున్నావు? 2 లీటర్లు. చాలా. ఎందుకు? కొరవి పెడతా. ఎవరికి? నీకే. అయ్యో, శ్రద్ధ పట్టావు కదా. అప్పుడు కావాలనుకున్నారు బాబా, ఇప్పుడు బతకాలని ఉంది ఆయన. అయ్యో, ఫైర్ ఇంజిన్ కూడా పక్కన లేదురా బాబాయ్, ఉన్న నీళ్ళ కరువు. ఇక ఎప్పుడు మీ అమ్మాయిని బెదిరించును. నిజంగా? సత్యంగా. నువ్వు కరువు పెట్టుకుంటున్నా? అబ్బో, నిన్న జరిగిన దానికి టీయా? నా దగ్గర చిల్లర లేదు. నాకు కూడా కొంచెం పెయింటింగ్ తెలుసు. ఇదేంటంటారా? ఎరుపు రక్తం. సాధారణంగా అందరూ హింస అంటారు, కానీ నేననేది శ్రీశ్రీ చెప్పిన కలకత్తా కాళిక నాలిక లేదా గుర్రజాడ అడుగుజాడ. బీదరికం, తిరుగుబాట, ఆకలి. ఇదేంటో చెప్పండి, చూద్దాం. అక్షయం, దూరం, ఇది
కాలం. శుభం. ఆ, ప్రేమ. అదా చిక్కు. టీ చల్లారిపోతుందిరా. డబ్బిచ్చుకున్న టీ బ్రదర్. రే, నువ్వు వస్తేనే కదరా దీన్ని 3 ముక్కలు చేసి మనం తాగేది. నోరు ఊరుతోందిరా. రే, టీ తాగిన వాడికే కదరా ఈ వేడి పళ్ళ ప్రాప్తం. రెడీగా ఉంచాను బ్రదర్. చూడరా ఎంత ఫ్రెష్ గా ఎరుకొచ్చాం. ఏంట్రా ఈ నస? రే, మనం గప్చుప్గా తాగేద్దాం. మీద పెట్టి రక్కేస్తారా? చీచి, వాడు తాగడం మన తాగనివ్వడు. అంత గడ్డి బాములో కుక్కతంతరా. ఏం చేతంటావు? 4 రోజుల నుంచి అమ్మగారి దర్శనాలు లేవు కదరా. అదే ఆ సంగతి. అవును, అమ్మగారి ప్రదర్శన ఈ రోజు అక్కడ ఉండాలరా. నేను పోస్టర్ చూశాను. ఎక్కడ? కళాక్షేత్రంలో. రే రే, తీరా. మీరే తగ్గట్రా. కొట్టేరా కొట్టేరా. ఇది నా ట్రూప్, ఇది నా నాటకం. And I pay for all the damn bloody things around here, including your bloody mistakes. నాటకం బాగుంటే నిన్ను పొగుడతారు, అదే బాగలేకపోతే అందరూ నా ముఖం మీద ఉమ్మేస్తారు. ఉమ్మేశారు ఎందుకని? నీ వల్ల. I have done plays in తెలుగు, I have done plays in మలయాళం, I have done plays in ఇంగ్లీష్. ఇంతవరకు నన్ను ఎవరు ఇలా గంగలో ముంచలేదు. జరిగేది హిందీ నాటకం, ఉన్నట్టుండి తెలుగులో పాట పాడతావా? Are you not ashamed? నటన సృజనాత్మకం, కానీ ఇదే ప్రాణాంతకం. నన్ను నాశనం చేయాలని ఉద్దేశం. కుట్ర. Tell me, why do you want to ruin my reputation? Tell me, why did you do this to me? Why? 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 Post. With reference to your application for the post of assistant, you are required to be present at our Janpat branch at 11 a.m. on 27th instant. Hey, congratulations, Ranga. ఈ ఇంటర్వ్యూలోనైనా నీకు దేం కలగాలరా? చెంచి అవతల పరేరా. ఇంటర్వ్యూకి పోను. వీడు ఇలాంటాడేమిట్రా? రే రంగా, ట్రై చేద్దాంరా బాబు. ఇదంతా కళ్ళు కొడిచే వ్యవహారం. బ్లడీ ఐ వాష్. నేను పోను. అరే 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 రే ఒరే బాబు, ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా. అరే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం గీసారా? వీల్లేదు. చాలరా, ఇదేమైనా మైల్ ఫకీర్ గడ్డమా నీ మంత్రశక్తితో పోవడానికి? కనీసం ఒక కోటైనా వేసుకోరా. సరే, బ్యూరోక్రసీ అంటావు. పోయినసారే కోటేసు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా. కోటు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద చిరుగులు కనపడవరా? అందుకైనా వేసుకుపోరా. కోకడా ఉండాలరా బాబు. మనకి ఉద్యోగం కావాలి, అందుకు నీకు కోటు కావాలి. సరే, కోర్టు కోసం నేను ఎక్కడికి చావాలి? కోటు వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్, నేను హిందీలో చోటిసే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగానే. సార్, మనమంతా దేనికోసం ఒళ్ళు పొరుగురు వస్తాం? ఉద్యోగాలు వెతుక్కోవడానికి. పొద్దున్నే ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా కొంపచారం కదా, ఎందుకంటారు? బతకడానికండి. సార్, రామరాజ్యంలో కూడా పని లేక పస్తులుండి అలా ఉంటారా? అప్పుడు పనిలోకి బతిలాడు మరీ పిలిచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి. ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను, అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి 2 తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి, 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఏమయ్యాడు? దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా? వెయిట్ చేద్దాం.
తేడాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరేగా నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి. ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఏం చెప్పడే? పాపం మూగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఏడు సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా ఏ మీ సొంత ఇయ్యాలా? కోటి పడి సార్. దానికోసమే కదండి ఎంత కష్టం. కోటి పడి ఎందుకు? కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా, చెప్తున్నావా? అందరిగా విప్పరా. రెడీ. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, జానీ వీస్మల్లర్ బాడీలో ఉంది కదా. ఎవరు ఆయన? ఆర్జాన్ రా. ఆహా. టేక్ ఇట్. సార్ 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 తిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి, ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి. ఏమయ్యా ఎంతసేపు? మీ బాడీ మంచి బాడీ సార్, ఉక్కు ముక్క. కానీ మీ మొహమే జిడ్డు, జారిపోతుంది. ఏది ఊపిరి బిగబెట్టి కూర్చోండి. మిస్టర్ రంగారావు, మిస్టర్ జె రంగారావు. జె రంగారావు, ఎంఏ ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా, యూఆర్ ఎ తెలుగు మ్యాన్. తెలుగు స్పీకింగ్ ఇండియన్. అది సరే, ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ రాకూడదు? ముందు మీరు ఉద్యోగం అండి, తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్ చేసుకొస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? కోపెన్హేగన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? Today, yesterday, or the day before? Because there is a change every day, you see. ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏమిటి? మరీ బాగుపడదనుకుంటాను సార్. మీకు తెలిసిన ఒక చక్కటి తెలుగు సామెత చెప్పండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. శ్రీ వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా? చెప్పగలను, కానీ శ్రీ వివి గిరికి ఈ గుమాస్తాగిరికి సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? హి సీమ్స్ టు బి ఇంపర్టినెంట్. మరేంటి సార్, నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి. దానికి కావాల్సింది కొంచెం ఇంగ్లీషు, కొంచెం లెక్కలు, కొంచెం బుక్ కీపింగ్, నేర్పు, దక్షత. I've got my degrees, I've got my certificate, you can check it up. What else do you expect of me? 2 horns? Sorry. To which party you belong? The unemployed lot of India. నువ్వు కమ్యూనిస్టువా? What if? కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలిపుడుతుంది మీకు? గలాటా చేస్తాం, ఊళ్ళు తగిలేస్తామనా? కాదు, నీలాంటి వాళ్ళు ఉద్యోగాల్లో చేరగానే జనాన్ని పోగు చేసి నాన్న రభస చేస్తారు. ఏ, ఇప్పుడే చేస్తాను. ఏ మిస్టర్, ఛ, మీరు ఇంటర్వ్యూలు పెట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కుంటి సాగులు చెప్పి తప్పించడానికి. ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్. బ్యూరోక్రసీ డౌన్ డౌన్, ఫేవరెటిజం, నెపోటిజం డౌన్ డౌన్, రెడ్ టేపిజం డౌన్ డౌన్. భారతదేశం వర్ధిల్లాలి. ఏం బాబు అయిందా? ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్లా? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా? 1.5 గంట క్యాంటీన్ లో వస్తూ, 1 గంట చెట్టు కింద వస్తూ, అరగంట రాజకీయాలు. సార్, కోట్ వచ్చింది. కోట్ ఎక్కడ పోయింది? ఇంటర్వ్యూ పోయింది. ఏమిటి సార్ మీరు? ఇదిగోండి సార్ మీ కోటు. అరే దేవి, ఏమైంది? అరే ఏడుస్తావే, ఏమైంది చెప్పు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్.
మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కటువుగా ఉన్నాను. అయితే కృష్ణాయిలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడే అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ బాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్, ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నిల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? రాస్కల్! ఇడియట్! రేయ్, తమ్ముడు, రాస్కల్! తమ్ముడు, తమ్ముడు, రా, నీకు నిత్యానందం ఉందా? రాస్కల్! రూపాయలు నా కోసం తీసుకురాకపోయేవట్రా? వాటా? పన్ను టీఏనో కొనుక్కునేవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. రేయ్. భోజనం లేదురా, భోజనం లేదురా. మనం వెతకని చోట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? నాతో ఉండొచ్చుగా. దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీగానండి, పావర్టీగానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు. బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Then why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో. కోప్పడరు, గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నావే. గుడ్ గుడ్. దొరబాబుకు పుట్టిన నా కొడుకు. ఐ హేట్ హిమ్. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను? ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా. కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమ తెలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు. ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు, నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటగానే ఉన్నా అతనిది కవితా హృదయం. ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉండే అగ్ని పర్వతంలా విరుచుకుపడి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేను
నేనేం చనిపోరని. ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు, అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను, ఆసువుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరండి సార్. జై శ్రీ శ్రీ. సుమతి, ఈ కళ్ళు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. ఈ పదం నా పేరు తప్ప ఇంకేది ఉచ్చరించకూడదు. ఈ కంఠం నాకు తప్ప ఇంకెవరికి అంకితం కాకూడదు అనుకున్నాను, కానీ నేను మోసపోయాను. మాట ఇచ్చింది నాకు, మనుగడ గడిపేది మరొకరితోనా? ఇది చెప్పిపోదాను కదా వచ్చావు. ఆ వివాహానికి ఆహ్వానించాలని కదా ఇప్పుడు వచ్చింది. నే బ్రతికున్నంతవరకు వివాహం తాగలే మనం. ఈ కట్టంలో ప్రాణం ఉండగా నీ కట్టంలో మరొకరిని తాళి కట్టాలి మనం. कट्टे डालो भाई साहब, कट्टे डालो भाई साहब. ఏంట్రా తమ్ము సంగతి ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికానరా, దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏంటి? నాకు డౌట్ రా, నా ఫ్రెండ్ దిలీప్ని కలవాలని నా ప్రాణం తీశాడు. వాడు జైపూర్ వెళ్ళాడని నేను చెప్పాను. వీడు వదలేదు, అడ్రస్ అడిగాడు, ఇచ్చాను. ఒకవేళ దిలీప్ని వెతుక్కుంటూ వాడు జైపూరే వెళ్ళాడేమో. జైపూరా? కరెక్ట్ అడ్రస్ ఇచ్చావు కదా? కాదే, డూప్ అడ్రస్ ఇచ్చానే. దుర్మార్గుడా, ఒక పూట ఆకలి తట్టుకోలేడు, అక్కడ పోయి ఏ అవస్థ పడుతున్నాడో ఏమో. ఏమిటి రాత్రి ఇప్పుడు? క్షమాపణ అడగడానికి వచ్చాను. అయ్యో ప్రతాప్, ఏమిటిది? లేవండి. నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అయ్యో ప్రతాప్, ప్లీజ్ లేవండి. రంగాతో చనువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే మొత్తుకుంటాను. പക്ഷേ నా లవ్ ఫెయిల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేయదు మరిక్కు. ఇవిగో ఉంగరాలు 2 తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా ప్లీజ్? ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైమా ఇది? కాదు కదా, ఐఎమ్ సారీ. ఇప్పటికే డిలే అయిందేమో అని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కూలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును, అదే కరెక్ట్. అయితే సరే, వస్తాను.
కోపం లేదుగా? కోపమా? నీ మీద? చచ్చా. గుడ్ నైట్. రండి రండి రండి. మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను. ఇల్లు ఖాళీ చేశాను. వెల్కమ్. ఇంతేనా? మీతో సామానంతా రిక్షాలో వస్తుంది. తంబూ ప్లేస్ లో ఈవిడ? ఇప్పుడు టైం ఎంతుందండి? నా వాచ్లో 8:30 అయింది. ఏమిటండి ఇది? నాటక రిహార్సల్స్ లాగా. నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం అడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది. పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఈవేళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నిజంగానే? ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మార్వాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవాలట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా. ఉంటేమో చూస్తాను, లేకపోతే అర్జెంటుగా కనేయమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేకండి. వేడి పని నీకు అలవాటుందా? ఛీ! వస్తాను. థ్యాంక్ యూ. దేవి, ఇంత లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకి వచ్చేదానివి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను. అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? దేవి, నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకుని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. నేను అడగిపోయాను. బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసు వాళ్ళు చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాపం ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టను పెట్టుకున్నాను. నిజంగా? రంగా, ఇలా నాన్న. ఇక మనకి ఏది గుళ్ళు లేదు. ఈ బిడ్డతో ఒక జాక్ పట్టుకొట్టేద్దాం. బిడ్డ ఏంట్రా వాడుతున్నా? డబ్బును వాడి బిడ్డ. డబ్బులు ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను. 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది తెలియదు ఐడియా? ఏ పెట్టిందండి? నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా, ఎవడా దిలీప్? ఎవడా దిలీప్? చెప్పు చెప్పు చెప్పురా, చెప్పురా. చెప్పురా, నంబడి కొడుకు. చెప్పు చెప్పు. చెప్పేస్తాను రా, చెప్తాను చెప్తాను. చెప్పు. దిలీప్ అంటూ ఎవరూ లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంటే. ఐ డిడ్ ఇట్. ఈ దిలీప్, నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్. అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా. కొట్టరా కానీ. ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు. మళ్ళీ ఇటువైపు చూసావా నరికేస్తాను. దేవి, ఏంటండి? కాస్త బయటకు వస్తావా? స్నానం చేస్తుంటే. ఇక్కడి నుంచే చెప్తాను. నాకు ఆ నీళ్లు పోసుకోవడం కాస్త ఆపుతావా? నాకు ఉద్యోగం దొరికింది. అలాగా, వెరీ గుడ్.
కొంచెం ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం. ఏమిటి అబద్ధం? మీకు తెలియంది తెలిసినని చెప్పారా? కాదు, తెలిసింది తెలియనే తెలియదని చెప్పాను. తెలిసింది తెలియదని చెప్పారా? తెలుగు వాళ్ళ ఇంట్లో పని తెలుగు రాని వాడు కావాలని కండిషన్. ఏ? కొంపలో ఏం గోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను. నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడో ఏమో, నమ్మేశాడు. ఏమిటా పని? డ్రైవర్ సాబ్, कहाँ जाना है साहब? కరోల్ బాగ్. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? బిర్లా మందిరికి వెళ్ళి 2 గంటల్లో వస్తాను. గుడ్ లక్. చలో డ్రైవర్. చలో. ఏమైంది? కాయా పండా? నేను వెళ్ళాక పండు కాకపోతుందా? కాంట్రాక్ట్ మనం దొరికినట్లేనా? నా ఎదురుగా ఫైల్స్ లో సంతకం పెట్టాడు. వెరీ గుడ్. కానీ ఖడ్గమృగం 10 లక్షల కాంట్రాక్ట్ అనే అన్నీ ఓర్చుకున్నాను. వాటు వీలు రాజీ. తెలుగులోనే మాట్లాడండి. నేను చేసుకున్న పుణ్యమే నీలాంటి ఇల్లాలు దొరకడం. నా పెట్టుబడి నువ్వు కదా రాజీ. సర్లే. క్యోం గాడి రోకా? నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు. దుర్మార్గురా, తెలుగు రా అని చెప్పాం. అవును. నట్టని వదిలేసిపోతావు కదా, నాకు డ్రైవింగ్ రాదా కదా? చావరా వెధవ. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్నా అమ్మ స్త్రీ ఆదిశక్తి అపరావతారం స్త్రీ స్త్రీ. అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ. నాకెదురైన అనుభవమే పాపం. నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ? పని వదిలేసి వచ్చారు, కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు, లేకపోతే శ్రీశ్రీ అంటారు. అసలు ఏమైంది మీకు? వద్దులే, ఏం అడగద్దు. మహారహస్యమా? నాతో కూడా చెప్పకూడదా? ఎందుకని? Because it's on this form where humor points and sly, dimples the cheek and points the beaming eye. ఒక్క నిమిషం వస్తాను. నన్ను ఒకవేళ మర్చిపోతే నా విజిటింగ్ కార్డ్. ఎలాగున్నావు దేవి? మీరు చూస్తున్నావుగా, ఒక్క నిమిషం నువ్వు కనిపించకపోతే నా గుండె ముక్కలైపోతుంది దేవి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? బఫన్లా కనిపిస్తున్నానా? పిచ్చివాళ్ళగా ఉన్నానా? చచ్చా, అవే మాట్లాడండి. మేబీ ఐ లుక్ లైక్ ఎ క్లౌన్. బట్ వన్ థింగ్, నా ప్రేమ నీ మీద రుద్దడం నా ఉద్దేశం కాదు దేవి. నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలని లేదు, రేపు చెప్పు. సాయంత్రం 5 గంటలకి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఒప్పుకున్నా సరే కాదన్నా సరే వచ్చి చెప్పాలి ప్లీజ్. ఏమిటి అలా చూస్తున్నావు? విజిటింగ్ కార్డుకి బంగారు పోతేంటనా? నువ్వు అను, నీ ఒళ్ళంతా బంగారు తొడిగేస్తాను. ఇది వద్దండి, ఉంచుకోవయ్యా, మంచి పుస్తకం. చదవడానికే కానీ మరవడానికి పనికి రాదండి. అప్పడల్లా నలిగిపోతుంది. ఇంకేమైనా ఉంటే పట్టుకురండి. స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్, న్యూస్ పేపరు అట్లాంటికి గిరాకీ అండి. ఇదిగో. ఇది ఊరికే ఇస్తాను, తీసుకో.
ఇదెందుకండి నాకు మీ బోటోళ్ళకి గానీ అంటే అది 4 కిలోలు 3 రూపాయలు. అంతేనా? ₹10 ఇచ్చేది ఒక ఊరోళ్ళం కదా అని 3 రూపాయలు ఇస్తున్నా. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓన్లీ ప్రెసెంట్ అండ్ ది ఓన్లీ పోర్టెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాల్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారి కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి, ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో బీరాలు పలికాను, నా బ్రతుకు నేనే బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆటకు తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనం అయినా సరే నా ఆశయాల్ని నాశనం చేసుకోను, కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధని కానివ్వను. నీకు ఒక పూట భోజనం ఇవ్వగలననే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది. నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఈ పిచ్చివాడిని తలు. Dirty bitch! చెప్పినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే నేనేమన్నానో తెలుసా? బిచ్. ఐమ్ సారీ, క్షమించు. మనం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. కానీ ఒక కండిషన్. మన పెళ్లి జరగాలంటే పెళ్లికి ముందు మీరు నాకు సహాయం చేయాలి. ఒకరికి ఉద్యోగం సంపాదించి పెట్టాలి. ఉద్యోగం? మీకెన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆఫీసులు ఉన్నాయి కదా. ఆల్ రైట్. ఎవరికి ఉద్యోగం? రంగాకి. రంగా రంగా వాడికి మన పెళ్లికి ఏమిటి సంబంధం? వీల్లేదు. ఇది బ్లాక్ మెయిల్ చేయడమే. దేవి, నీకేం కావాలని అడుగు. ఎనీథింగ్ అండర్ ద సన్. ఏం కావాలన్నా, కానీ ఇంకెవరి కోసం అడగద్దు. ఓకే, రంగాకి ఉద్యోగం కావాలి. ఓకే, థ్యాంక్స్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం? ముందు ఉద్యోగం. థ్యాంక్స్.
ఉద్యోగం లేక తన కడుపే తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు. సజావైన ఉద్యోగం కావాలట, సక్రమంగా దొరకాలట, ఎవరి సిఫార్సులు ఉండకూడదట. అన్ని ఆదర్శాలే. ఈ రోజులో ఇది సాధ్యమా? మెలికలు తిరిగిన దోవలో మనం కూడా మెలికలు తిరిగి నడవాలి. ముక్కుకు సూటిగా పోతానంటే ఎక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మంలో మనం తల వంచుకొని నడవాలి. ఎత్తిని తలదించాలంటే ఎవరికి నష్టం? నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు జరగాలనే నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను. ప్రతాప్ ద్వారా రంగాకు ఉద్యోగం దొరకాలి. అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. మీతో చెప్పాను. మిస్టర్ భరణి, నేను చేసిన దాంట్లో తప్పేదైనా ఉందా? What are you looking at? സിംപിളി. ഓ, സാറ് മലയാളിയാണോ? ഞാൻ മലയാളിയാണെന്ന് എങ്ങനെ മനസ്സിലായി? സാറിന്റെ ആ സിംപ്ലി പോരെ. നിങ്ങൾ മലയാളിയാണോ? ഇല്ല, ఆంధ్రుడిని. പിന്നെ എങ്ങനെ ഇത്ര നന്നായി മലയാളം സംസാരിക്കുന്നു? 3 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. ఊరికే పొద్దుపుచ్చడం కన్నా కొత్త భాషలు నేర్చుకున్నాను. ഇപ്പൊ എന്ത് ചെയ്യുന്നു? ഇപ്പോ ഗുജറാത്തി പഠിക്കുകയാണ്. ഏതുവരെ പഠിച്ചു? ഞാനൊരു MA വായിച്ചിട്ടുണ്ട്. ഓ മൈ ഗോഡ്. മൈ ഗോഡ് എന്ന് പറഞ്ഞാൽ പോരാ, മൈ ഗോഡ്സ് എന്ന് പറയണം. എന്നെപ്പോലെ 1,00,000 പേര് MAയും വായിച്ചിട്ട് ഉദ്യോഗം ഇല്ലാണ്ട് അലയുകയാണ്. ലക്ഷം പേർക്ക് ഞാൻ അങ്ങനെ ഉദ്യോഗം കൊടുക്കും? സാധ്യമല്ല. പക്ഷെ ഒരാൾക്ക് വരും. നിങ്ങൾ ലക്ഷത്തിലൊരുത്തനാണ്. ఏమిటి? ముహూర్తాలు 27th, 30th, నెక్స్ట్ మంత్ 5th, 12th. నీకే రోజు బాగుంటుంది? మీరే తేదీ అన్నా సరే. అయితే ఈ నెల 27th పెట్టుకుందాం. ఈలోగా రంగాకు ఉద్యోగం దొరుకుతుందా? ముందు మన పెళ్లి కానీ. ముందు ఉద్యోగం దొరకాలి కదా. ప్లీజ్. ప్లీజ్. మరి మా నాన్నతో మాట్లాడాలి. పెళ్లి విషయమా? అది ఇప్పుడో మాట్లాడేశాను. అతను ఉద్యోగం విషయం. అది కూడా మాట్లాడండి. బాస్టర్డ్. ఇదిగో చూడండి. ఉద్యోగం ఇప్పించడమే కండిషన్, తిట్టకూడదని కాదు. బాస్టర్డ్. స్కౌండరల్. దేవి, మన్మథలీల సినిమా చూసావా? ఐస్ క్రీము నే కాకూడదా అనిపిస్తుంది. ఏం దేవి, మన పెళ్లి గురించి కలలు కండం లేదా? లేదు, ఆలోచిస్తున్నాను. ఏమని? అది జరుగుతుందా లేదా అని. ఎందుకంత సందేహం? రంగాకు మరో వారంలో ఉద్యోగం దొరకపోతే మన పెళ్లి గురించి ఆలోచించవలసిందే. మా నాన్నని ఇంకా కలుసుకోవడమే కుదరలేదు దేవి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ నాన్నని కలుసుకోవటం కుదరలేదంటే ఎలాగండి? మీకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకుని నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నాకే అనిపిస్తుందో తెలుసా? కట్టుకున్న తర్వాత ప్రతిరోజు రంగాకి 100 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తేనే రాత్రులు నువ్వు నా వైఫ్ గా ఉంటావేమో అనిపిస్తుంది. స్టాప్ దట్ నాన్సెన్స్. ఓకే ఓకే ఓకే. ఎవరది ఎవరది? యువర్ సో కాల్డ్ ఫ్రెండ్. పనే కదా. ఉదయం 8 గంటలకు మా ఇంటికి రా. నాన్న ఇంట్లో ఉంటారు. నీ ఎదురుకుండానే వాడికి ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. అండ్ ఇన్ ఫ్యూచర్ డోంట్ డౌట్ మై సిన్సియారిటీ. ഹലോ യങ് മാൻ. നമസ്കാരം. സിഡൗൺ സിഡൗൺ. ആ, നിങ്ങൾ ആരാ? ఎవరా? వస్తానండి. ഇരിക്കൂ ഇരിക്കൂ. നിങ്ങൾ ആരാണെന്ന്? సార్, ఇవాళ పొద్దునే మీరు రన్నింగ్ నేను ലക്ഷത്തിൽ ഒരുത്തനാണെന്ന് നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? യെസ് യെസ്. നിങ്ങളെ ഞാൻ എപ്പോഴാ വരാൻ പറഞ്ഞത്? എനിക്ക് മെമ്മറി പവർ അല്പം കുറവാണ്. അല്പമല്ല, വളരെ. സാറ് എന്നെ ഇന്ന് വരാൻ പറഞ്ഞു. പക്ഷെ രാവിലെയാണോ രാത്രിയിലാണോ എന്ന് പറഞ്ഞില്ല. അതുകൊണ്ട് സായന്തരം വന്നു. സായന്തരം വന്നാൽ പണക്കാര്, ദാറ്റ് ഈസ് നിങ്ങൾ നല്ല സ്പിരിറ്റിലും ഉണ്ടാവല്ലോ. ഓ നോ നോ നോ, ഓൺലി 2 pegs. 2 pegs തന്നെയാണോ? സാറിന് മെമ്മറി കുറവാണല്ലോ. Come on, let's have our dinner. അയ്യോ, ഞാൻ ഡിന്നറിന് വന്നതല്ല, ഉദ്യോഗം. ഫസ്റ്റ് ഭക്ഷണം, പിന്നെ ഉദ്യോഗം. Come on.
അത് ശരിയാണ്. സാറ് ഇങ്ങനെ ഒരു മെമ്മറി വെച്ചോണ്ട് എങ്ങനെയാ ബിസിനസ് ചെയ്യുന്നത്? വെരി സിമ്പിൾ. എന്റെ ചുറ്റുമുള്ള എല്ലാവരും ബുദ്ധിശാലികളാ. അപ്പൊ നിങ്ങളോ? പ്രതാപൻ, മീറ്റ് മിസ്റ്റർ. സാരമില്ല, MA പഠിച്ചിട്ടുണ്ട്, വെരി ഇന്റലിജന്റ്, പക്ഷെ ഉദ്യോഗമില്ല. നമ്മുടെ ജംബക് ബ്രാഞ്ചിൽ ഒരു ഉദ്യോഗം കൊടുക്കാമെന്ന് ആലോചിക്കുന്നു. ഇതെന്റെ മകൻ പ്രതാപ്, ഇതവന്റെ ഗേൾഫ്രണ്ട് മിസ്. സാരമില്ല. నేను చెప్పాను కదా దేవి. ദേവി 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 നിങ്ങൾക്ക് മൺഡേ മോർണിംഗ് മുതൽ ഡ്യൂട്ടിയിൽ ജോയിൻ ചെയ്യാം. എനിക്ക് ഈ ഉദ്യോഗം വേണ്ട. അതെന്താ പെട്ടെന്ന്? മറ്റുദ്യോഗം എന്തെങ്കിലും കിട്ടിയോ? ഇല്ല. പിന്നെ എനിക്കിഷ്ടമില്ല, അത്രയേ ఉള്ളൂ. జోలి എന്താണെന്ന് ചോദിച്ചില്ല, కూలి എന്താണെന്ന് പറഞ്ഞില്ല. അതിനു മുമ്പ് కూలి లేకపోయినా పర్వాలేదు కానీ ఇలా దొరికిన ఉద్యోగం నాకు అక్కర్లేదండి. లుక్ మిస్టర్, ఐ డోంట్ వాంట్ ఎ పిన్డ్ అప్ జాబ్. క్షమించండి. రంగా ఇక్కడికి వచ్చారా? అయ్యో, ఆయన 3 రోజులుగా రూమ్కి రాలేదు. నేను భయపడినట్టే జరిగింది. అతని దగ్గర దాచిన విషయం బయటపడింది. అది తెలియగానే అప్పుడు వెళ్ళిన మనిషి ఇంతవరకు కనిపించలేదు. నాకు భయంగా ఉంది. వెతుకుతూనే ఉన్నాను. మీరు కూడా చూడండి భరణి. ఆయన ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు అప్పుడు చేయండి. देवी है? हाँ, రంగాన్ని చూశాను. మీంటో పాలెం శివాజీ విగ్రహం దగ్గరికి వెంటనే రావాలి. భరణి. కూటి కోసం కూలి కోసం, ఆహా అద్భుతం. మెంబర్స్ చప్పట్లు కొట్టడం గమనించారా? గొప్ప ఆవేదన ఉంది. అవును, మా అబ్బాయి కోసం పాడిన పాట కదా. మీ అబ్బాయా? అలిగి ఇల్లు వదిలిపెట్టొచ్చాడు. ఇక్కడే ఢిల్లీలో ఎక్కడో ఉంటున్నట్ట. మీరెవరైనా ఎప్పుడైనా చూశారా? శ్రీశ్రీ గారి పాటలంటే మా వాడికి ప్రాణం. అందుకే ఆ పాట పాడాను. అది వినబడేనా? వాడు కనబడతాడనుకున్నాను. ఎవరి అతను? 1 minute డార్లింగ్. తంబు, ఏమిట్రా ఈ ఘోరం? నీకోసం ఎక్కడని వెతకనరా? మన ముగ్గురులో ఎవరు యోగ్యుడవుతాడో అనుకున్నాం. నేనేరా పరమయోగ్యుణ్ణి. ఇప్పుడు నా ఉద్యోగం ఏమిటో తెలుసా? ఒక భర్త గారు. ఆవిడికి మాత్రమే కాదు, ఆవిడ ఆస్తికి కూడా. పాపం విధవరాలు, వయసులో నాకన్నా పెద్దది. భారీగా ఆమెకు జీవితం ఇచ్చాను. భర్తగా నేను జీతం తీసుకుంటున్నాను. దట్స్ ఆల్.
బాగుపడరు అనేవాడే రంగడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అది సరే, నువ్వేంట్రా ఇలా పిచ్చాళ్ళ తయారయ్యావు? పిచ్చా? నాకు పిచ్చా? దిలీప్ నాతో ఉన్నంత కాలం నాకెందుకు సార్ పిచ్చి? ఏమిటి, దిలీప్ నీతో ఉన్నాడా? పొరా పెచ్చు నా కొడక. ఇదిగో ఇక్కడ చూడు. ఏమిట్రా ఒళ్ళంతా ఈ పచ్చబొట్లు ఏమిటి? సర్వే జన సుఖినో దిలీపం. ఓహో, ఇప్పుడు అర్థమైందిరా. కమాన్ డార్లింగ్. వస్తున్నా డార్లింగ్. కలుసుకున్నందుకు పరిహారం 10 రూపాయలు. నా పేరు చెప్పి ఫిల్మ్ ఇస్తాను. ఓకే, వస్తాను. ఎందుకు డియర్, 1 రూపాయి చాలదా? అది కాదు, అతను పిచ్చాడికి 10కి 10కి తేడా తెలుస్తుందా? అదే కదా. విధవల్లారా వర్ధిల్లండి. ఎలా లోపలికి వచ్చానని చూస్తున్నావా? తలుపు ఉన్నంత స్ట్రాంగ్ గా కిటికీ లేదు. పాతింటి నుంచి పొమ్మంటే నీకు ఈ పాడుకోవడమే దొరికిందా? నాతో ఒక్క మాట చెప్పకూడదు? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అని ఆశపడ్డా, నువ్వు ఒప్పుకున్నావు, పక్షే కండిషన్ పెట్టావు, దానికి ఓకే అన్నాను. అండ్ యువర్ ఫ్రెండ్ రంగా, వాడికి ఉద్యోగం ఇచ్చాను, అది వాడుద్దంటే నాకు శిక్ష. Why do you penalize me for no fault of mine? దేవి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ వారంలోగా మన పెళ్లి జరిగి తీరాలి. అది నీకు ఇష్టం లేదంటే ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సెల్ఫ్. ఏంటి డ్రామా తుపాకి అనుకుంటున్నావా? ఈ వారమే మన మ్యారేజ్, సరే అను. సరే ప్రతాప్, సరే ఉందని కింద పడేయండి. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. పట్టుకో. ఎడా కొచ్చి కళ్ళ రాస్కల్ ప్రతాప్, ఎత్తర భాగ్యం అండది. అవాడు పోగొట్టామో తెలిసిందా? చాలా చోట్ల చెప్పాం, ట్రై చేస్తున్నాం. ఆర్కేపురం సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో అర్చనకు ఏర్పాటు చేయించాం. తమరు? నేను ఇంకా తయారు కాలేదే, గడ్డమే చేయించుకోలేదు. రోజు గంటల తరబడి సంగీత సాధకం చేయగలను గాని ఒక క్షణం పాటు గడ్డం చేసుకోలేను. అది బద్ధకము, తంబురామీటన చేతితో కత్తి పట్టుకోకూడదనో నాకే తెలీదు. కాస్త ఎవరికైనా కబురు చేసి పెడతారా? అదంతా మనోళ్ళలో, ఇక్కడ సెలూన్కి వెళ్లాల్సిందే. రండి, ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. షేవింగ్ కోప్పడే పనేం లేదు. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదు లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నది అనుకోవడం వల్ల తప్పే ఉంది. నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంట. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? నా దృష్టిలో ఏ పని చేస్తున్నావని కాదు, ఎలా చేస్తున్నావనేదే ప్రధానం. ఈ వృత్తిలో అధర్మం లేదు, అవమానం లేదు, పాపం లేదు, ఆత్మగౌరవాన్ని నష్టపోనక్కర్లేదు. ఇందులో మర్యాద ఉంది, తృప్తి ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి ఉంది. ఎవరు కుత్తుకలు కత్తిరించను, జుత్తు కత్తిరిస్తున్నాను అంతే. చదువుకున్న వారి గతంతా ఇదేనని నేను ప్రబోధించటం లేదు, డిస్కరేజ్ చేయలేదు. అందరూ నన్నే అనుసరించాలని ఉపదేశించటం లేదు. ఇదంతా మీరు ఒప్పుకోవడం కష్టం, ఎందుకంటే తంబురామిటిన వంశం మీది. మీరు తంబురామిటారు, మీ తాత ముత్తాతలు ఏం చేశారో మీకేం తెలుసు? నానా, ఐమ్ సారీ, మిమ్మల్ని ఇలా పిలవాలనిపించింది. మీ కొడుకు ఈ వృత్తిలో ఉన్నాడని చెప్పుకోవడం మీకు అవమానంగా ఉంటే
నేను అలా పిలవను. కానీ ఈ వృత్తిలో మీరు నన్ను ఆమోదించగలిగితే వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి. నా తండ్రి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను వృత్తిరీత్యా. నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? గలాటలో ప్రోతిని కట్టేస్తానమ్మ తాళి. ఓ మహాత్మా, ఇప్పుడు వస్తాను. ఓ మహర్షి, ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏదసత్యం, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి, ఏది తెలుపు ఏది నలుపు, ఏది గానం ఏది మౌనం, ఏది నాది ఏది నీది, ఏది నీతి ఏది నేతి, నిన్న స్వప్నం నేటి సత్యం, నేటి ఖేదం రేపు రాగం, ఒకే కాంతి ఒకే శాంతి. ఓ మహర్షి, ఓ మహాత్మా. నేను మీకు ద్రోహం చేశాను అనుకుంటున్నారా? మీకు ఎలాగైనా ఉద్యోగం దొరకాలని ఆత్రంలోనే ప్రతాప్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను మీతో చెప్పకుండా చేయటం తప్పే. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి పోను. గొప్ప త్యాగిని అనుకున్నావా? ఇన్కాంపిటెంట్ ఇడియట్. అన్లకి బాస్టర్డ్. मालिक पैसा दो. साहब, लकी बास्टर्ड. गो.
మనం వచ్చేసాం ఏడుకుండలో सर कटिंग और शेविंग షేవింగ్ बैठ నయాద్మే हाँ बैठ ఏడుకుండలు కదా बाहर गया నేను వస్తానని తెలుసు కదా ఎక్కడ తెచ్చాడు ఇప్పుడే వచ్చేస్తారండి ఏంటి నువ్వు తెలుగువాడువా అవునండి కొత్త ఆ, సరే గాని మన దేవురు అబ్బాయి పుత్తూరండి పుత్తూరా ఆ. ఆ కాళ్ళకి చేతులకి కట్టులు కడతారే ఆవురా అవును. మాది పక్కూరే గూడూరు ఆ. ఏ కులం అబ్బాయి తప్ప పదవి వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమీ అనర్థ కారణం దాన్ని చంపుకునుటే క్షేమదాయకం చాలా బాగుంది అబ్బాయి నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేంటి శ్రీశ్రీ అండి ఏమిటి శ్రీశ్రీ పద్యాలు కూడా చదువుతావు నువ్వు అది సరే గాని ఏం చదివేంటి ఎంఏ ఫిలాసఫీ సార్ ఏంటి ఎంఏ సార్ ఎమ్మె ఆ. అయ్య బాబోయ్ నాకు ఏమైందండి? నాకు ఏమైంది? నాకొద్దు ఏ? నువ్వు కానీ సేవ్ చేశావంటే శ్రీశ్రీ పద్యాలన్నీ కత్తితో నా ముఖం నిండా ఉంటాయి అందులో ఏమైంది? నాకొద్దు బాబు సార్, 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 నన్ను- వినండి. నాకు పొద్దునే మీరే మాకు మొదటి బాగుంది పొద్దున్నే నేను దొరికినా సార్. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని సార్, నన్ను సార్, ఇడిచిపెట్టు. ఆగండి, ప్లీజ్. నన్ను ఇడిచిపెట్టు. అలా- నన్ను ఇడిచిపెట్టు. అలా- అయ్య బాబోయ్, నన్ను దించకూడదండి. నన్ను సార్, ఇడిచిపెట్టు. సార్, నీకు దండం పెడతా. గాయం లేకుండా నీకు షేవింగ్ దండం పెడతా. చేస్తానండి. నువ్వు వెళ్ళిపో. వినండి, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. బాబు. బాబు, ఒకటే పరుగు అందుకనే ఇక నుంచి నేను ఎంఏ అని ఎవరి దగ్గర చెప్పను ఎలిమెంటరీ స్కూల్ తో సరిపోయిందంట పొద్దున్న లేవాలి కదా ఆ, పనికి పోవాలి కదా ఆ. ఉమ్. జీతం రాగానే మొట్టమొదట మా ఇంటికి సున్నం కొట్టించాలి